అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో సమగ్ర శిక్ష అభియాన్ కింద వచ్చిన కొత్త ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో 1000కి పైగా ఉద్యోగాలున్నాయండి. అంతేకాదు కొన్ని పోస్టులకైతే ప్రత్యేకంగా చదువుకోకపోయినా పర్లేదు. అంటే ఇది నిజంగా చాలామందికి ఒక మంచి అవకాశం కదా. మరి ఎంత మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అసలు గడువులోగా ఎలాంటి తప్పులు లేకుండా అప్లై చేయడం ఎలా, ఈ మొత్తం ప్రాసెస్ని సింపుల్గా ఎలా పూర్తి చెయ్యాలో ఈరోజు మనం చూద్దాం. ఓకే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ అవకాశం ఏంటో చూసి తర్వాత తేదీలు, అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలి, ఏమేం డాక్యుమెంట్లు కావాలి, చివరిగా దాన్ని ఎలా సబ్మిట్ చేయాలో, ఇలా అన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, మొదటగా అసలు ఈ ఉద్యోగావకాశం ఏంటి, దీనిలోని ముఖ్యాంశాలేంటో ఒక్కసారి అలా గుర్తు చేసుకుందాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినవి కొన్నే ఉన్నాయి. మొదటిది, ఈ ఉద్యోగాలు కేవలం మహిళలకు మాత్రమే. వార్డెన్లు, అటెండర్లు, వాచ్వుమెన్లు ఇలా రకరకాల పోస్టులున్నాయి. ఇంకో మంచి విషయమేంటంటే ఈ ఉద్యోగాలు మన సొంత జిల్లాలోనే ఉంటాయి, ఎక్కడికో దూరం వెళ్ళక్కర్లేదు. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్, అప్లికేషన్ ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లోనే. అంటే నేరుగా ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలి. రైట్, ఇక చాలా ముఖ్యమైన విషయానికొద్దాం. అసలు ఎప్పుడు, ఎక్కడ అప్లై చేయాలి, ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సమయం చాలా తక్కువగా ఉంది, గమనించండి. జాన్వరి 11వ తారీఖే అప్లికేషన్లకు చివరి తేదీ. ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా ఉందంటే ఫిబ్రవరి 1 కల్లా ఉద్యోగంలో చేరిపోవాలి. సో అస్సలు ఆలస్యం చేయడానికి వీల్లేదు. మళ్లీ చెప్తున్నాను, ఇది చాలా ముఖ్యమైన విషయం. అప్లికేషన్లను పోస్ట్లో పంపకూడదు. ఖచ్చితంగా మన జిల్లాలో ఉన్న ఏపీసీ ఆఫీస్కి స్వయంగా వెళ్ళి ఇవ్వాలి. అసలు ఏపీసీ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఏపీసీ అంటే అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ అనమాట. మన అప్లికేషన్లు ఇవ్వాల్సింది ఇక్కడే. సరే, ఏపీసీ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాలి అంటున్నారు, కానీ ఆ ఆఫీస్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? మన జిల్లాలో దాన్ని ఎలా కనుక్కోవాలి? సాధారణంగా ఈ ఆఫీస్ మన జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటుంది. కరెక్ట్ అడ్రస్ కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్ని అడిగినా చెప్తారు, లేదా మన గ్రామ వార్డు సచివాలయంలో అడిగినా ఈజీగా తెలిసిపోతుంది. రైట్, ఇక అసలు పనిలోకి వచ్చేద్దాం. ఈ అప్లికేషన్ ఫార్మ్ని ఎలా నింపాలో ఒక్కో పాయింట్ వివరంగా చూద్దాం. ఈ ఫామ్ని మనం 3 భాగాలుగా చూద్దాం. ముందుగా పర్సనల్ డీటెయిల్స్, తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత చదువు, ఉద్యోగానికి సంబంధించిన వివరాలు. మొదటి భాగంలో మన పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయసు, కులం, అలాగే మన మండలం, జిల్లా, ఇలా బేసిక్ వివరాలను నింపాలి. ఇవన్నీ తెలుగులో కూడా రాసుకోవచ్చు, ఏం పర్లేదు. ఆ తర్వాత మన పూర్తి అడ్రస్ రాయాలి. ఇంటి నంబర్తో సహా అన్నీ క్లియర్గా రాయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఫోన్ నంబర్, ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయడానికి వీలుగా పనిచేసే నంబర్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇక చివరి భాగంలో మన చదువుకి సంబంధించిన వివరాలు, 10th, ఇంటరు, డిగ్రీ, ఇలా ఏమేం చదివామో అన్నీ వరుసగా రాయాలి. తరువాత ఏ కేజీబీవీ స్కూల్కి అప్లై చేస్తున్నామో దాని టైపు, పేరు రాయాలి. ఫైనల్గా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో కూడా అక్కడ స్పష్టంగా మెన్షన్ చేయాలి. సరే, ఫారం నింపడం అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏమేం డాక్యుమెంట్స్ జతచేయాలో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు కావాల్సినవి చాలా సింపుల్. ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ లేదా రేషన్ కార్డ్, అలాగే మనం చదువుకున్న అన్ని సర్టిఫికెట్లు, వీటి కాపీలు కావాలి. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ సర్టిఫికెట్లు అస్సలివ్వద్దు. కేవలం వాటి జిరాక్స్ కాపీలను మాత్రమే అప్లికేషన్కి జతచేయాలి. ఒరిజినల్స్ మన దగ్గరే భద్రంగా ఉంచుకోవాలి. ఓకే, మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం. ఇక ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయటానికి ముందు ఏం చేయాలో చూద్దాం. అన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఫారం నింపాం, జిరాక్సులు పెట్టాం. ఇక ఏపీసీ ఆఫీస్కి బయలుదేరే ముందు మనం చేయాల్సిన చివరి పనులేంటి? మొదట అప్లికేషన్ ఫారం మీద సంతకం పెట్టటం మర్చిపోవద్దు. తర్వాత ఆ రోజు తేదీ వేయండి. అన్ని జిరాక్స్ కాపీలని జాగ్రత్తగా పించేసి మొత్తం సెట్ని జనవరి 11వ తేదీలోపు ఏపీసీ ఆఫీస్లో ఇచ్చేయాలి. అంతే. మనం ముందే అనుకున్నట్టు టైం చాలా తక్కువగా ఉంది. వాళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ని చాలా ఫాస్ట్గా పూర్తి చేస్తారు. అందుకే మనం కూడా వీలైనంత త్వరగా అప్లై చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే ముగించే ముందు ఒకే ఒక్క మాట,
అన్ని డాక్యుమెంట్సు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. సో చివరిగా మనం ఆలోచించాల్సింది ఒకటే, అప్లై చేయడానికి కావాల్సినవన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయా? ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పని మొదలుపెట్టండి.